నెయ్యి తింటే బరువు పెరుగుతారా, గుండెకు మంచిది కాదా? ఇలాంటి డౌట్స్ చాలా కామన్. వీటితో పాటు మరిన్ని అపోహలు చాలా మందిలో ఉంటాయి. ఆ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్లను, మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు చూద్దాం. నెయ్యి తింటే సరిగా జీర్ణం కాదనేది నిజం కాదు. జీర్ణక్రియకు, కడుపు ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్స్ అధికం. ఇది పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. డైజెస్టివ్ ఎంజైమ్లను యాక్టివ్ చేస్తుంది. కడుపులో మంటను కూడా తగ్గించగలదు. నెయ్యి తింటే శరీరానికి మంచి ఎనర్జీ అందుతుంది. కొందరికి పాల ఉత్పత్తులు పడవు. ఇదే లాక్టోస్ ఇంటాలరెన్స్. ఇలాంటి వారు కూడా నెయ్యిని తీసుకోవచ్చు. వెన్నలోంచి నీరు, మిల్క్ సాలిడ్లను తొలగించాక నెయ్యి తయారవుతుంది. అందుకే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇబ్బంది ఉండదు. నెయ్యి తింటే బరువు పెరుగుతామనేది చాలా మందిలో ఉండే భయం. దీంట్లో ఫ్యాట్ ఉండడం వల్ల అలా అనుకుంటారు. కానీ నెయ్యిలో ఉండేది CLA అనే ఫ్యాటీ యాసిడ్. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగేందుకు హెల్ప్ చేస్తుంది. బరువు, ఊబకాయం తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. ఈ విషయాలను కొన్ని అధ్యయనాలు తేల్చాయి. అయితే నెయ్యిని మోతాదు మేరకే తీసుకోవాలి. నెయ్యిలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికం. గుండె పనితీరుకు, ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను కూడా నెయ్యి తగ్గించగలదు. అయితే లిమిట్గానే తినాలి. మెదడులోని న్యూరాన్ల చుట్టూ ఉండే మైలిన్ షీట్స్కు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కీలకం. ఇవి నరాల కణాలు సిగ్నల్స్ను మెరుగ్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి సాయపడతాయి. మెమొరీ పవర్కు కూడా నెయ్యి మేలు చేస్తుంది. కొన్ని రకాల వంట నూనెలతో పోలిస్తే నెయ్యికి స్మోక్ పాయింట్ ఎక్కువ. స్మోక్ పాయింట్ తక్కువగా ఉంటే వేడి చేసిన కాసేపటికే పొగ వస్తుంది, మాడినట్టు అవుతుంది. త్వరగా రసాయనాలు, ప్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ నెయ్యికి స్మోక్ పాయింట్ అధికం. సుమారు 250 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది. అందుకే డీప్ ఫ్రై చేయడానికి నెయ్యి కూడా మంచి ఆప్షన్. సన్ఫ్లవర్, పీనట్ ఆయిల్కు స్మోక్ పాయింట్ 230 డిగ్రీలు. కొవ్వులో కరిగే విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E, విటమిన్ K నెయ్యిలో అధికం. ఇవి ఇమ్యూనిటీ, కంటి చూపు, ఎముకల దృఢత్వం, కాల్షియం శోషణను ఇంప్రూవ్ చేయగలవు. ఇందులోని విటమిన్ A కంటి చూపు మెరుగ్గా ఉండేలా చేస్తుంది. నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు ఇవి తోడ్పడతాయి. తేమను, మిల్క్ సాలిడ్స్ను తొలగించడం ద్వారా నెయ్యి రెడీ అవుతుంది. అందుకే త్వరగా పాడవదు. రెఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరం లేదు. రూమ్ టెంపరేచర్లోనే నెలల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. నెయ్యి ఆరోగ్యానికి మంచిది అయినా మితంగానే తీసుకోవాలి. రోజులో 2 టేబుల్ స్పూన్ల వరకు తినొచ్చు. అలాగే ఎలా తీసుకుంటున్నామనేది కూడా ముఖ్యం. నెయ్యిని అన్నంలో కలుపుకోవడం, వంటల్లో వాడడం, చపాతీలపై రాసుకోవడం, పోపులో వేసుకోవడం లాంటివి చేయొచ్చు. గ్లాసు పాలలో 1 టీ స్పూన్ నెయ్యి వేసి కూడా తాగొచ్చు. అయితే మోతాదు మేరకే తీసుకోవడం అత్యంత ముఖ్యం. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్, టిప్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్.